ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. నాగరాజు హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. పిఎం పాలెం సిఐ బాలకృష్ణ వివరాల ప్రకారం రమ్య తన ప్రియుడి వసంత్తో సన్నిహితంగా ఉంటుంది. వివాహేతర సంబంధానికి భర్త నాగరాజు అడ్డుగా ఉన్నాడని బాలకృష్ణ పవన్ కు 50,000 సుపారీ ఇచ్చి మర్డర్ కు ప్లాన్ చేసింది. ఈ నలుగురు కలిసి ఉడా కాలనీలోని ఓ లాడ్జిలో నాగరాజుని హతమార్చి తిమ్మాపురం వద్ద పడేశారు. రమ్య నాకు లేడీ వచ్చి తన భర్త నాగరాజు కనిపించట్లేదని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మిస్సింగ్ కేసు నమోదు చేసాం. ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత మా దర్యాప్తులో కొన్ని అనుమానాలు మాకు వ్యక్తమయ్యాయి. అనుమానాల మీద మేము విచారించగా ఎవరైతే ఈ రమ్య అని ఆవిడ ఉన్నారో ఆవిడ నాగరాజు అనే వ్యక్తితో కొంచెం సన్నిహితంగా ఉంటుందని తెలిసింది. ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ వేరే ఇల్లు తీసుకొని బక్కనపాలెంలో ఉంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దర్యాప్తు చేస్తే వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే తన భర్తని ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చంపించడం జరిగిందని మా దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతానికి నలుగురిని మేము అదుపులో తీసుకున్నామండి. వాళ్ళందరూ కోర్టుకు తరలిస్తాం. భార్య తన యొక్క ప్రియుడైనటువంటి వసంతరావు, ఇంకో ఆయన బాలకృష్ణ, కంచరపల్లి నుంచి బాలకృష్ణ, పండు, మొత్తం నలుగురు. అవునండి. కంచరపల్లి బాలకృష్ణ ఆయనకి గతంలో తన భార్యతో గొడవల విషయంలో కేసులు ఉన్నాయి. వసంతరావు కూడా కంచరపాలెం ధర్మానగర్లో ఉంటారండి.